అమ్మా, జగన్నాథం గారి ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? అసలు తెలియదమ్మా. ఇక్కడెక్కడో ఏటు ఒడ్డున ఉందని విన్నానమ్మగారు. వారి అబ్బాయిని ఎప్పుడైనా చూసావా? అసలే ఎరగనమ్మా. ఎవరినేని అడిగి రమ్మంటారమ్మగారు? అక్కర్లేదు. చెప్పు. నమస్తే. జమీందారుని గారు ఇలా దయచేశారే. ఇది మలేరియాకు జన్మస్థలం అండి. ఇక్కడ దోమలు ఏనుగులంతుంటాయి. అలాగా? ఏవండి, ఆ దోమలు ప్రత్యేకంగా మమ్మల్ని కుడతాయా? మీ జోలికి రావా? మా చర్మం కాస్త మందంలేండి. అయినా మాకు బాగా అలవాటైపోయింది. మా ఇల్లు ఇక్కడేగా. అదిగో ఆ తోట అవతల. ఆ తోట అవతల? మరి జగన్నాథం గారి ఇల్లు? మా ఇంటి పక్కనే. ఏమండి, ఆ ఇల్లు మీ తాకట్లో ఉంది కదూ? ఎవరు చెప్పారు? విన్నానులేండి. దాన్ని ఇవాళ రేపు మీరు అప్పు కింద తీసుకోబోతున్నారటగా. అది విన్నారా? అయినా మీరు మాత్రం ఏం చేస్తారులేండి పాపం. ఆ అప్పు తీరేదా చెందేదా? ఏ, జగన్నాథం గారి కుమారుడు ఉన్నాడుగా, సంపాదించి తీర్చలేడు? ఎవడు? సూర్యమా? వాడు ఆ మాత్రం సంపాదించేవాడైతే ఈ కుగ్రామంలో మైక్రోస్కోప్ ఒకటి ముందేసుకుని ఏవో రోగాలు క్రీములు పరిశోధనలు అంటూ కూర్చుంటాడా? ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నారా? ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన మీరు బాగా ఎరుగుదురా? బాగానా? వాడు నా స్నేహితుడు కాదు, ప్రాణ స్నేహితుడు. అంటే మా ఇద్దరికి ఒకటే ప్రాణం. మీరు డాక్టరా? అబ్బే, నేను యాక్టింగ్ డాక్టర్నండి. అంటే వాడు చూడని కేసులు నేను చూస్తుంటాను. ఏమండి, మీ స్నేహితుడితో కాస్త మాట్లాడాలి. ఒకసారి రమ్మంటారా? వాడు అలా రాడండి. ఏ, వాడికి ఆడవాళ్ళంటేనే భయమా? కాదు, ఎలా చెప్పడమా అని. పర్వాలేదు, చెప్పండి. ఎందుకోనండి, వాడికి ఆడవాళ్ళంటేనే పరమాసహ్యం. అయినా ఆడవాళ్ళందరూ తెలిసో తెలియకో అమాంతం వాడిని ప్రేమించేస్తారండి. అంతటి మన్మధుడా? అబ్బే, ఆంజనేయుడు తమ్ముడులేండి. ఆయన్ని ప్రేమించడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అలాంటి ప్రమాదం ఏమీ రాదు, ఆయన్ని రమ్మనండి. అలాగే. ఏమండి, ఒకవేళ వాడు రాకపోతే వాడు తరఫున నేను రావచ్చునండి. వాడికి నాకు అట్టే తేడా లేదులేండి. థ్యాంక్స్. మీరు పిలిచినప్పుడు వద్దురు కానీ ముందు ఆయన్ని రమ్మనండి. సరేనండి. పిట్టకు రెక్కలు వస్తున్నాయి, ఎగిరిపోక ముందే నరికి వేయాలి. రామార్పణం. కృష్ణార్పణ. ఎవరు? నేనండి, దాసుడు, హరికథా కథన దురంధరుడు రామదాసుడు. ఓహో, దాసు గారా? ఇన్నేళ్లకు భాగవతోత్తములకు ఈ భారం ఏమిటి? సంసార భారం అండి, సంసార భారం. సకుటుంబంగా వచ్చారా? ఇదిగో నా సుపుత్రుడు పద్మనాభం, నా భార్య బాలామణి. అదేమిటండి? అవునండి, ఈ మధ్య భజంత్రీలు బాగా పడలేక నా పుత్రునికి మృదంగం, నా భార్యకు పిడేలు. అయితే హరికథను ఒక కుటుంబ పరిశ్రమగా రూపొందించారన్నమాట. రామార్పణం. వాళ్ళెక్కడా? ఇదిగో దారిలో పులిహోర దద్దోజనం సుష్టుగా తిని వస్తున్నాం. సార్, ఈమె మా అమ్మ, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. నమస్కారం అండి. సార్, తమకు అభ్యంతరం లేకపోతే మా విద్వత్తు కాస్త ప్రదర్శించమంటారా? అమ్మా, ఇది వాయించమ్మా. బాబు, ఇప్పుడొద్దు. త్వరలోనే శ్రీరామనవమి వస్తుంది, అప్పుడు హరికథ పెట్టిస్తాం. రంగనాథన్ గారు, ఒక హరికథతో తమ బాధ్యత తీరదు. కాలం గడ్డుదైంది, బ్రతుకులే బహు దుర్లభమైంది. కనుక తమరు వద్దన్నా కద్దన్నా తమ ఆస్థానంలోనే ఉండి తమ దగ్గర పడి ఉంటాం. కృష్ణార్పణం. ఎంత మాట. కానీ చూడండి దాసు గారు, ఈ ఊళ్ళో ఒక గుడి గాని గోపురం గాని ఏది లేదే. ఎందుకండి రంగనాథం బాబు గారు, చిన్న రామ మందిరం కూడా ఏర్పాటు చేయించండి చాలు. అదైనా కట్టించడం సాధ్యమా అని. ఎందుకండి, కాపురం నీళ్ళైనా చాలు. అవునండి, ఆ కాపురం తీసేయించి అక్కడ దేవాలయం పెట్టిస్తే పోతుంది. కాపురం ఉన్న ఇల్లైనా సరిపోతుందంటారా? ఆస్తి లాక్కుంటాడని నాకేం భయమా? నాకున్న ఆస్తి ఏమిటి? ఈ ఒక్క ఇల్లేగా, లాక్కొని చూద్దాం. సరే దాసు గారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రామార్పణం. ఏమంటూ మీరు మన ఇంటికి తీసుకెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అమ్మా, అవి నేను తర్వాత పంపిస్తా. మీరు పద. శ్రీనగజాతనయం సహృదయం
శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీనగజాతనయం. శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా. సిద్ధం సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే రఘురాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు. వాడు నెలరేడు సరిజోడు మనగాడు, వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాల జాలురా, వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాల జాలురా, వాని చూసి మగవారలైన మై మరచి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు రఘురాముడు. సని దని సగ రిగని రిగని సగని రిగని సగని సని దని సగని సని దని రి సని దని సని దని దమ మగని రఘురాముడు. సని స సని స సగని రిగని సని సని స పదని స సని గని సని స సని రి సని దని నిద సని ద మగ మత. ని 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 పస 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 సప 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 తత్తిన్ తగతగ. రఘురాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు. శబాష్ శబాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికెత్తెతో ఎంత సావధానంగా వినండి దాసు గారు, కానివ్వండి. భక్తులారా, శ్రీరామనవ మహోత్సవాలు జయప్రదంగా జరిగాయి. ఈ సంతోష సమయంలో మన జమీందారుని గారికి చిన్న మనవి. మన గ్రామంలో దేవాలయమైనా లేకపోవడం శోచనీయం. కనీసం రామ మందిరమైనా ఏర్పాటు చేసి వారి తండ్రి గారి ఆశయం నెరవేర్చాలని మా ప్రార్థన. ఏమ్మా? అలాగే వీలైనంత త్వరలో రామ మందిరానికి ఏర్పాటు చేస్తాం. ఎవరయ్యా నువ్వు? నేనేనండి భజంత్రిని. ఒళ్ళు పట్టడానికి రమ్మన్నట్ట. ఓ, నువ్వేనా? ఏమయ్యా, నువ్వు మామూలుగా ఒళ్ళు పడుతుంటావా లేక కుస్తీలు ఏమైనా పడుతుంటావా? మాలిష్ చేస్తానండి, మాలిష్. మనుషులకా గుర్రాలకా? గాడిదలకైనా సరేనండి. ఇంకే అయితే మనకు పట్టు చూద్దాం. లాలా లాలి 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 లాలి. ఏయ్, దరువేయాలో దరువు. చూస్తారుగా దొరా. చూడడం కాదు, నీ అంతు తేల్చేస్తాను ఇవాడ. కానీ మన పని. జయ వీర హనుమ. సరే గాని రాత్రి హరికథకు వచ్చావా? వచ్చాను దొరా. మన దరువు ఎలా ఉంది? మన దరువు మన దరువు హీరు సుద్రు గాని దొరా. ఇంతకు హరికథ బాగున్నట్టు. మన కథ ఎట్లా ఉంది దొరా? ఒట్టి చచ్చు వరసలా. కాస్త కాకెక్కని దొరా. చూడు, వరసలంటే అలా కదా. అలా ఉండాలి వరసలు. పట్టు మన భర్తం.
అది బాగుంది. ఎట్టుంది దొరా? పర్వాలేదు. ఎట్టుంది దొరా? పర్వాలేదు. ఎట్టుంది దొరా? ఎట్టుంది దొరా? ఎట్టుంది దొరా? ఎట్టుంది దొరా? ఎట్టుంది దొరా? మచ్చరు కదమ్మా, దరువు అబ్బాయి గారు చెప్పిన భారతం. అమ్మా నాయన చేశాడు, అన్నీ ఊడిపోయాయి. అయ్యో నీ భర్తం పాడుగాను ఉండు. ఎక్కడగా ఎక్కడ పోయి అబ్బాయిని ఆసుపత్రికి అమ్మా